నేటి పునీతులు పునీత సింప్లసియసు గారు. Angelus Domini nunciavit Mariae. వారు ప్రవక్తలను గేలిచేసిరి. చివరకు ప్రభువ మహోగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. ఆదివారం, మార్చి 10, 2024. మొదటి పట్టణం. రాజుల దినచర్యలు 2వ గ్రంథము 36వ అధ్యాయం 14 నుండి 16 మరియు 19 నుండి 23 వచనాలు. ఆ దినములలో యాజకులు, నాయకులు, ప్రజలు కూడా చుట్టపట్లగల ఇతర జాతులననుకరించి విగ్రహములను పూజించి పాపము ముటగట్టుకొనిరి. ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడనెంచెను. కాని వారు ప్రభువు ప్రవక్తలను గేలిచేసిరి. వారినెగతాళి చేసి ప్రభువు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువ మహోగ్రుడు కాగా వారా కోపము నుండి తప్పించుకోజాలరైరి. ప్రభువు కల్దీయుల రాజును తీసుకొనిరాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలు, పిన్నలు, వృద్ధులు, రోగులను తారతమ్యము లేకుండా అందరినీ నిర్దయంగా వధించెను. ప్రభువు అందరినీ అతని చేతికప్పగించెను. అతడు దేవాలయమును తగులబెట్టెను. నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రాసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్ల ధ్వంసము చేసెను. చావును తప్పించుకొని బ్రతికియున్న వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను. వారు పెర్షియా రాజ్యము తల ఎత్తిన దాకా దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన వాక్కు నెరవేరునట్లు ఈ సంఘటనము జరిగెను. కనుక కోరెషు లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన సామ్రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. పారసీక ప్రభువైన కోరెషు ఆజ్ఞ ఇది. స్వర్గాధిపతి అయిన దేవుడు నన్నీ లోకమునందలి రాజ్యములన్నిటికధిపతిని చేసెను. అతడు యూదా రాష్ట్రము నందలి యెరూషలేమున తన కొరకు నన్ను దేవాలయమును నిర్మింపమని కోరెను. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగిపొండు. మీ ప్రభువైన దేవుడు మీకు బాసటయై యుండునుగాక. ఇది ప్రభువు వాక్కు. అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను ఆయన పునర్జీవితులను చేసెను. 2వ పట్టణం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు. సహోదరులారా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయవలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలనాధికారమును అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శన పూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలయనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు ఇట ఏమీయును లేదు. దేవుడు మనకు సృష్టికర్త. క్రీస్తుయేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృష్టించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచియే ఉండెను. ఇది ప్రభువు వాక్కు.